ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా భారత్ రైజింగ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం అవడం, ఈ టోర్నమెంట్లో 14 టీమ్స్ దాకా పాల్గొనడం, ఈ క్రికెట్ అనేది 1 మంత్ దాకా ప్లేయర్స్ అందరూ పాల్గొని మంచి ఉత్సాహంగా క్రీడలు ఏర్పాటు చేశారు. మరి నిజంగా నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు, అంటే పుట్టినరోజు అంటే ఏదో కేకులు కత్తిరించుకోవడం కాకుండా సేవా కార్యక్రమాలు, క్రీడాకారులని ఉత్సాహపరిచే విధంగా, అంటే సేవా కార్యక్రమాలు అంటే బ్లడ్ డొనేషన్ కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ, పేదలకు వస్త్రదానం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ చేపట్టడం. ముందుగా మరి ఈవేళ చైతన్య గారు, జయకృష్ణ గారు, అప్పారావు గారు, మూర్తి గారు వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం అనేది చాలా అభినందనీయం. ఎందుకంటే ఇది స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా దేశ ప్రధాని వారి యొక్క కుటుంబాన్ని కూడా త్యజించి వారు దేశం కోసం ఏ విధంగా పనిచేస్తున్నారో మన అందరికీ తెలుసు. దేశంలో జరుగుతున్న మార్పులు కూడా మనం అందరం చూసాం. ఆపరేషన్ సింధూర్ కానీ, జిఎస్టీలో మార్పులు కానీ ఇవన్నీ చేస్తుంటే రాబోయే రోజుల్లో దేశం ఉన్నత స్థాయిలో నిలబెట్టే విధంగా పౌరులు కూడా మంచిగా అభివృద్ధి చెందే ప్రధానమంత్రి దొరకడం ప్రపంచం అంతా కూడా గొప్పగా చెప్పుకుంటుంది. వారి యొక్క జన్మదినం సందర్భంగా ఈవేళ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి చైతన్య గారికి, వారి మిత్రబృందానికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పాటల పోటీలో పాల్గొని క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని అందరూ కూడా మంచి స్ఫూర్తితో ఆడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.